కృష్ణా జిల్లా గన్నవరంలో క్రికెట్ బెట్టింగ్ కలకలం రేగింది. బెట్టింగ్ కారణంగా నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ లో ఓడిపోయిన వ్యక్తుల నుంచి డబ్బు వసూలు చేసే క్రమంలో నిజాలు బయటపడ్డాయి. నాగరాజుకు ఒక వ్యక్తి బెట్టింగ్ డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. ఓడిపోయిన వ్యక్తి బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి నాగరాజుకు డబ్బులు చెల్లించాడు. చివరికది దొంగ బంగారం అని తేలింది. దీంతో బెట్టింగ్ వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వివాదం కాస్త గన్నవరం పోలీస్ స్టేషన్ కు చేరింది. గన్నవరం పోలీసులు నాగరాజు సహా మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దొంగ బంగారం విషయంలో నాగరాజు తిరిగి డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. డబ్బులు తీసుకుని వస్తా అని పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చిన నాగరాజు 2 రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేశాడు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. నాగరాజుకు 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. నాగరాజు ఆత్మహత్యకు గల కారణాలపై ప్రస్తుతం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు మృతితో గన్నవరంలో క్రికెట్ బెట్టింగ్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే ఇలా యువకులు బలి కావాల్సిందేనా అన్న చర్చ జోరందుకుంది. పేకాట, కోడిపందాలు, జూదం నిర్వహిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నా కూడా పోలీసులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.